సరస్వతీదేవికి సంబంధించినటువంటి పూజా విధానం అది కాండ శాఖలో మనకి తెలియజెప్పబడింది అని పురాణంలో, బ్రహ్మవైవర్త పురాణంలో స్పష్టంగా చెప్పారు. కనుక సరస్వతీదేవి పూజా విధానం అంతా వేదోక్తమైనటువంటిదే. ఆవిడకు సంబంధించినటువంటి స్తుతులు, ప్రార్థనలు, ఆ తరువాత దండకం ఒకటి ఉంది. ఆ దండకం, దానికి సర్వ విజయం అని అనుకుంటా దాని పేరు ఉంటుంది. అంటే మనకి తెలివితేటలు ఉండాలి, నోట్లో నాలుక ఉండాలి, భావాన్ని ప్రకటించగలిగిన సామర్థ్యం ఉండాలి. ఉన్నట్టయితే సమస్తాన్ని గెలవడానికి వీలవుతుంది. కనుక అటువంటి స్థుతులు ఇవేవైతే ఉన్నాయో వీటన్నింటితోనూ ఆ తల్లిని కనుక ప్రార్థించినట్టయితే మనకి జ్ఞానం కలుగుతుంది, చదువు వస్తుంది. చదువు అంటే సర్టిఫికేట్లు కాదు, విద్య. ఒకదాని గురించి స్పష్టంగా తెలుసుకోగలిగినటువంటి, తెలపగలిగినటువంటి సామర్థ్యం కలుగుతాయి అని చెప్పి పురాణాలు నొక్కి వక్కాణిస్తున్నాయి.